హాయ్ అన్న, నమస్తే. నమస్తే. సో చెప్పండి అన్న, మీ బిజినెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనది తార్పాలిన్ షాపు. ఓకే. ఈ అడ్రస్ వచ్చేటి వారసుగూడ చౌరస్తా, భూలక్ష్మి టెంపుల్ ఆపోజిట్, సికింద్రాబాద్ అన్న. ఓకే. షాప్ పేరు ఏముంటుంది అన్న? గ్లోరీ ప్రజ్వల తార్పాలిన్ షాప్ అన్న. రైట్. ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాల టార్పాలిన్స్ ఉంటాయి? 3 రకాల తార్పాలిన్స్ ఉంటాయి అన్న. అన్న ఇది ప్యూర్ వర్జిన్. ఓకే. నార్మల్ కాకుండా ప్యూర్ వర్జిన్ ఉంటుంది అన్న ఇది. ఓకే. ప్యూర్ వర్జిన్ మన చేతి వేలు ఇట్లా కనిపిస్తాయి అన్న. ప్యూర్ వర్జిన్ అంటే రైట్. నార్మల్గా అయితే ఏవి కనిపించవు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే విధంగా సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ ఇలా ఉంటుంది. అది ఏ కలర్ అయినా సరే ఖచ్చితంగా చెయ్యి కనిపిస్తేనే ప్యూర్ వర్జిన్, రైట్. లేకపోతే కావు. ఎంత ఉంటుంది అన్న ప్రైస్? ఇది 197 కేజీ ఉంటుంది అన్న. 197 రూపాయలు కేజీ. ఎన్ని కేజీలు వస్తుంది ఒక టార్పాలిన్ వచ్చేసి? సైజుని బట్టి కిలో వస్తాయి అన్న. బేసిక్ సైజ్ ఎంత ఉంది మీ దగ్గర? 15-18 నుంచి 40 వరకు ఉందన్న. ఓకే. 15-18 ఎన్ని కేజీస్ వస్తుంది? 15-18 అన్న 3 కిలోల 300, 5 కిలోల 300 గ్రాములు ఉంటుంది అన్న. ఓకే. 1050 పడుతుంది. 1824 8.5 ఉంటుంది, 1680 పడుతుంది. ఓకే. 1830 10 కిలోలు ఉంటుంది అన్న, 2010 రూపాయలు పడుతుంది. 1840 13 కిలోల 400 గ్రాములు ఉంటుంది. ఓకే. 2640 పడుతుంది. 2430 13 కిలోల 500 గ్రాములు ఉంటుంది. 2660 పడుతుంది అన్న. ఓకే. 30 16 × 3 ఉంటుంది, 3210 రూపాయలు పడుతుంది అన్న. 30-40 22.9 ఉంటుంది, 4510 రూపాయలు పడుతుంది. 40 29.9 5890 రూపాయలు పడుతుంది. సో మొత్తం మీద మీ దగ్గర వచ్చేసి 8 రకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో బేసిక్ వచ్చేసి మీకు 1050 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది మీ దగ్గర. అనేది రాజపూతి బ్రాండ్. ఓకే. 100% వాటర్ ప్రూఫ్ ఉంటుంది అన్న. రైతులు ధాన్యం కప్పిన తర్వాత ధాన్యం పోగేసిన తర్వాత వర్షం పడితే నార్మల్ తార్పాలిన్స్ అన్ని తడిసిపోతాయి, కానీ తడవదు. ఒక నెల కాకుండా 2 నెలలు పడినాయి. వర్షం ఎన్ని వచ్చినా సుక్క నీళ్ళు తడవలేదు, ధాన్యానికి మాత్రం ఖచ్చితంగా కాపాడుతుంది అన్న. ఓకే. సో దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయన్న మీ దగ్గర తార్పాలిన్లో వచ్చేసి? కంప్లీట్గా 3 వెరైటీస్ ఉంటాయన్న. ఓకే. ఇది వర్జిన్ అన్న. వర్జిన్ ఇది చూపాను ఒకసారి. యువి స్టెబిలైజర్ ఉంది. ఓకే. ఇవి యువి స్టెబిలైజర్ కాదు, ఒక రాస్తారు అంతే. ఇది మాత్రం ఖచ్చితంగా యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది అన్న. ఓకే. ఇది వచ్చేసి మీకు యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది, అది మాత్రం ఓన్లీ రాస్తారు కానీ దాంట్లో క్వాలిటీ అనేది ఏమి ఉండదు అన్న. ఇదైతే ఖచ్చితంగా యూవీ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, డన్.